హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి డౌజ్లింగ్ రాడ్స్ అయితే ఎనర్జీస్ చూద్దామండి. డౌజ్లింగ్ రాడ్స్ ఏ ఎనర్జీస్ సూచిస్తే ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది. అలానే మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి డైస్ రీడింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి నేను యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు, మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. ముందుగా ఈ ఎనర్జీస్ సఫల్స్ చేసి నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్లో ఈ డౌజ్లింగ్ రాడ్స్ ఏ కార్డ్ సూచిస్తే ఆ కార్డ్ బట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి ఉండబోతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానం. ఇది మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి. ఈ టైంలో లక్ష్మీ రాకుంటుందంట. ఇప్పుడు 6:30 అయిందండి. ఇది చాలా అంటే చాలా మంచి టైము. ఈ టైంలో మంచి మాటలైతే చెప్పుకోవాలి. నేను ఈ టైం ఎందుకు తీసుకున్నానంటే లక్ష్మీ రాకలో ఇక్కడ మీ పర్సన్కి మీరు రైట్ పర్సన్ అయితే సూచించడం అయితే జరుగుతుంది. ఏ విధంగా చెప్తున్నానంటే ఎప్పుడు కూడా పర్సన్ మనసులో కానీ లైఫ్లో కానీ రైట్ పర్సన్ ఉంటేనే వారు సాధిస్తారంటే జీవితంలో ఒక ఎదుగుదల అనేది ఉంటుంది. కానీ రైట్ పర్సన్ లేకపోతే వారు బాధపడతారు, చుట్టూ ఉన్నవారిని బాధ పెడతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈరోజు డౌజ్లింగ్ రాడ్స్ అయితే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం జరుగుతుంది. అలానే మీ గురించి కూడా ఈ డౌజ్లింగ్ రాడ్స్ చెప్పడం అయితే జరుగుతుంది. ముందుగా నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసానండి. మంచి కార్డ్స్ వచ్చాయి చూసారా. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్, లైఫ్ సిచ్యువేషన్. ఈ డౌజ్లింగ్ రాడ్స్ అయితే యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీ సమాధానం. ఈ 2 రాడ్స్ కలిస్తే మీ పర్సన్ మీకు సమాధానం ఇచ్చినట్టండి. అంటే వారి లైఫ్ గురించి వారు ఈ ఎనర్జీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. నెక్స్ట్ లేదండి, ఎనర్జీస్ కార్డ్ చెప్తుంది మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఎనర్జీస్ ఏం సూచిస్తుంది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదండి. వారి జీవితంలో కొన్ని సమస్యలు చిక్కుకోవడం కానీ అండ్ సమస్యలు వాటంతట వారే కొని తెచ్చుకోవడం అంటారు. అంటే అయింది ఆకులో కానీ కంచంలో పెట్టినట్టు మీ పర్సన్ ఏ విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ విషయానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి గురించి ఎంత మంచి తెలుసుకోవాలి, ఎదుటివారు చెప్పే మాటలో ఎంత నిజముందని తెలుసుకోవాలి. ఇలాంటివి తెలుసుకుంటేనే మీ పర్సన్కి ఒక క్లారిటీ ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఇలా కాదండి, మీ పర్సన్ ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో మంచి ఎంత చెడంత వాళ్ళకి తెలుసుకునే అవగాహన లేదని అర్థమవుతుంది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సిచ్యువేషన్లో చిక్కుకోవడం కానీ అండ్ కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం కానీ జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక ఆలోచన అయితే ఉంటుందండి. ఎప్పుడైతే వీరికి ఒక సమస్య వచ్చి పడుతుందో అయిన వారు గుర్తు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. చూసారు కదా, నేను ఇక్కడ డౌజ్లింగ్ రాడ్స్ అనేవి ఇది తప్ప అంటే 2 కలిసి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ సూచించలేదు. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏముందో చూద్దాం. ద వరల్డ్, ద చారియట్. చూసారు కదా, ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి అడిగినప్పుడు ద టవర్ కార్డ్ ఎనర్జీస్లో ఉండడం అయితే జరిగింది. అంటే
ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు. ద వరల్డ్ అంటే వీరి లైఫ్లో ప్రజెంట్ ఉన్నవారు దూరం అవ్వటం. అండ్ అంటే ఇప్పుడు వారి లైఫ్లో మీరు అంటున్నారు కదా, వారు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఇక్కడ మిమ్మల్ని ఏడిపిస్తున్నారని. ఇప్పుడు ఆ సంతోషం కాస్త ఈ సైకిల్ అన్నది ఎండ్ అయిపోయినట్టు. ఓకే. అండ్ అలానే ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు వారికి వివరం వచ్చినట్టండి. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలంటే ఒక వివరం రావడం అనమాట. ఇప్పటి వరకు మీ పర్సన్ ఎంత సంపాదన పరులైనా సరే, అంటే కొంతమందికి తెలివితేటలు ఉంటాయండి, ఆ తెలివితేటలు కొన్ని చోట్ల పని చేయవన్నమాట. అలాగా మీ పర్సనల్ లైఫ్ అయితే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు కొన్ని సిచ్యువేషన్స్కి ఒకరికి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక తెలివిలోకి రావటం, అంటే తెలివిగా ప్రవర్తించడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో ఇప్పుడు మీ పర్సన్ ఏ విధంగా వచ్చాయో చూసారు కదా. 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ వారి మనసులో ఇక్కడ సిచ్యువేషన్ టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది కాబట్టి వారి లైఫ్లో వారికి అయిన వారెవరో తెలుసుకుని వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయటం అయితే ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయిందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీతో మాట్లాడే అవసరం అయితే వచ్చింది. మీరు అనుకోవచ్చు మీతోనా అంటే ఎస్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సను మీతో మాట్లాడాలని ఉంది, కానీ వారి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు వారి లైఫ్ అయితే బాగాలేదు, వారి లైఫ్లో అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఇప్పుడు మీ అవసరం అయితే ఉంది. ఇప్పుడు అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా. మీరు కోపంగా ఉన్నారా అండ్ శాంతంగా ఉన్నారా, వారి మీద అసలు జాలైనా చూపిస్తారా, ఇలాంటివి తెలుసుకుంటున్నారనమాట. మీకు అసలు జాలి మీరు చూపిస్తారు, కానీ మీరు కష్టంలో ఉంటే వారైతే జాలి చూపించి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కర్మ అన్నది తిరిగి రావటం అయితే జరిగింది. ద వరల్డ్ కార్డ్ ఎనర్జీస్ అనమాట. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు మీ మీద ఫోకస్ చేశారు. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే చూశారు కదా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీతో చాలా అవసరమవుతుందండి. గతంలో ఎవరైతే వారికి మంచి చేసుంటారో ఆ మంచి గుర్తు రావటం, అంటే ఇప్పుడు పర్సన్ పాస్ట్ లైఫ్లో గురించి ఆలోచిస్తున్నారు. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ చూశారు కదా. ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారనమాట. ఇప్పుడు సోల్ఫుల్లీ లవ్ ఎవరి దగ్గర నుండి దొరుకుతుందో మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మీ గురించి కూడా చూద్దాం. ఈ డౌజ్లింగ్ డాట్స్ మీ గురించి ఏ విధంగా చెప్తున్నాయో, అంటే ఇప్పుడు మీ లైఫ్ గురించి కాదండి, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి అయితే ఈ డౌజ్లింగ్ డాట్స్ చెప్పాయి. అలానే మీరు కూడా ఎలాంటి వారో ఈ డౌజ్లింగ్ డాట్స్ అయితే చెప్తాయి. ఎప్పుడు మీ పర్సన్ గురించే కానీ మీ గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇలానే సఫర్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వీటంతటి ఇదే పడింది, తీసుకోవట్లేదండి. క్వీన్ ఆఫ్ కప్స్ మంచి వాళ్ళే, వీటంతటి ఇది తిరిగిపడ్డది. ఒంటరిగానే ఉన్నారు, సిచ్యువేషన్స్తో పోరాడుతున్నారు. అంటే ఇక్కడ యూనివర్స్ మధ్యలో మీ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు డౌజ్లింగ్ డాట్స్ కూడా మీకు చెప్తారండి, మీ గురించి మీకు చెప్పడం, మిమ్మల్ని మీకు పరిచయం చేయబోతున్నారు యూనివర్స్. ఇప్పుడు ఒకరు ఏమైనా అంటే మీరు చెడ్డవారంటే చెడ్డవారు అయిపోరండి. యూనివర్స్కైనా డివైన్కైనా తెలుసు ఎవరు ఎలాంటి వారు. ఇప్పుడు మీ గురించి అయితే డివైన్ చెప్పబోతున్నారు. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. సేమ్ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా. మీరు ఎక్కడుంటే అక్కడే సంతోషం అండి. మీ గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఈ డౌజ్లింగ్ డాట్స్ మీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నో,
ఓకే, ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. మధ్యలో కార్డ్స్ అయితే చూపిస్తారండి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే బయటపడుతున్నారు. అంటే ఇక్కడ మీ లైఫ్లో కొన్ని మీ పర్సన్ అయితే సిచ్యువేషన్లో ఇరుక్కున్నారండి, మీరైతే సిచ్యువేషన్ నుండి బయటపడుతున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయో చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ సోర్స్, ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ సూచించలేదు అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ చూడండి. బాటమ్ ఆఫ్ డెక్ బట్టి ఎనర్జీస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ మీ గురించి అయితే యూనివర్స్ ఏం చెప్తున్నారు చూడండి. ఈ ఎనర్జీస్ బట్టి తీసుకోవాలి. అంటే ఇక్కడ మీ లైఫ్ గురించి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది కదా, అంటే ఇక్కడ మీ పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడి మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతాను అనుకోకూడదు. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రావాలండి. చూసారు కదా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మీ లైఫ్లో ఈ ఎనర్జీస్ కార్డ్ ఎలా ఉన్నాయంటే మీతో మిమ్మల్ని మోసం చేసిన వారే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంట. మీ లైఫ్లో ఈ సంఘటన అయితే జరుగుతుంది. మీరు కూడా ఎదుటి వాళ్ళు మాటల్లో కొన్ని మాటలకి అంటే కొన్ని మాటలు మీరు తెలివైన వారు కావచ్చండి. కొంతమంది మనుషులు నమ్మటం తప్పలేదు. ఆ నమ్మిన వ్యక్తులు ఎవరంటే ఒక మోసపూరితమైన వారైతే మీ లైఫ్లో అయితే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ లైఫ్లో మోసపూరితమైన వారు అన్నవారు బయటికి వెళ్ళిపోతున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇప్పుడు ఆ మోసం చేసిన వారిలో మార్పు అయితే కనిపిస్తుంది. అండ్ వీరు కూడా మీకు నుండి దూరం అయిపోవడం అయితే జరుగుతుంది. నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు మీరు మీకు ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలి అనుకుంటున్నారు, వారి నుండి మెసేజ్ రావాలి అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటి, మీరైతే మోసపూరితమైన వారి లైఫ్లో ఉన్నారు, మోసపోయారు. అంటే ఒక లవ్ పరంగా, ఒక పెళ్లి పరంగా, ఒక పర్సన్ విషయంలో మీరైతే మోసపోయారు. మీ లైఫ్లో మీ జీవితం అయితే ఈ విధంగా నాశనం అయిపోయిందండి. అండ్ మీరేంటి అనుకుంటున్నారంటే ఈ మోసపూరితమైన వారు నాశనం అవ్వాలని అనుకోవట్లేదు, మీరు నాశనం అయిపోయారని మీకు తెలుసు. కానీ ఈ పర్సన్ నుండే కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయండి? ద లవ్స్ కార్డ్ చూసారు కదా, మీలో ఒక అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది. ఈ కండిషన్ లవ్ ఎలా ఉంటుంది అంటే మీరు కెరీర్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించరండి. జీవితంలో చాలా ఊహించుకుంటారు, ఒక అందమైన జీవితం ఊహించుకుంటారు, కానీ ఆ జీవితంలో ఒక సంతోషాన్ని వెతుక్కుంటారు. అంటే మీరు ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది, ప్యాషనేట్గా లైఫ్ ఉండాలి అనుకుంటారు. ఏదైనా సరే మీరు అనుకున్నది జరగాలనుకుంటారు, కానీ మాటల పరంగా పడగొట్టారండి. అంటే మీ పర్సన్ని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, ఇంత ప్రేమించాను, ఇంత జీవితం ఇస్తాను అన్న మాటలు ఎప్పుడు మీ నోటి నుండి అయితే రాలేదు. అంటే ఇక్కడ మీరు కనిపించిన ప్రేమ అయితే ఉంది, ఎప్పుడు కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసిన అవతల పర్సన్ అయితే అర్థం చేసుకోలేదండి. నైట్ ఆఫ్ పెంటికల్స్లో ఇప్పుడు మీకు మనసులో అయితే చికాకు కింద అనిపిస్తుంది కదా, అదే ప్రేమ. ఇప్పుడు ఈ 4 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ మనసులో ఆలోచనలు ఎప్పుడు పర్సన్ గురించి ఒక జీవితం అయితే ఉండాలి. అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రీయూనియన్ కోరుకున్న వారితో మ్యారేజ్ ఉండాలనుకుంటున్నారు. మీరు ఎలాంటి వారు అంటే మీరు ఎక్కడుంటే అక్కడ పండుగ వాతావరణం అండి. మిమ్మల్ని చూసి ఒక హ్యాపీ స్మైల్ ఇస్తారు, కానీ మీ పడి ఇదేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ మీకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది. చాలామంది మీరు నచ్చిన వాళ్ళు మీరు చెడ్డవారని చెప్పినా అది వారి వరకేనండి. ఇక్కడ మీ విషయంలో మీరెంత మంచివారో చాలామందికి తెలుసు. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 9 ఆఫ్ సోర్స్ అంటే ఒక నిద్రలేని రాత్రులు అయితే కనిపిస్తున్నాయి. అంటే జీవితంలో మీకు కెరీర్ మీద భయం లేదు, జీవితంలో మిమ్మల్ని మోసం చేసిన వారితోనే లైఫ్ అయితే కావాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు రిలేషన్షిప్ పరంగా అయితే మోసపోయారండి. ఎప్పుడు అవతల పర్సన్లో మార్పు వచ్చి వారినే కావాలని కోరుకుంటున్నారు, కానీ మీ పర్సన్లా అంటే ఆ పర్సన్ లాగా మీరు మోసం చేసి ఎదుటి వాళ్ళు కూడా అంటే మీకు ఎవరైనా లవ్ ప్రపోజల్ కానీ ఏ ప్రపోజల్ ఇచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. మీకు తెలుసు మీరు మోసపోయిన లైఫ్లో ఎంత
పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుందో, ఇప్పుడు మీకు అట్రాక్ట్ అయ్యి మీకు ప్రపోజల్ ఇచ్చినా మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు, కానీ లేనివైతే క్రియేట్ చేయరు. అంటే ఎలా ఉంటుందంటే, మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అన్న విషయం చెప్పరండి. జస్ట్ ఏంటంటే అక్కడ మీ పర్సన్ గురించి పాజిటివ్గా మాట్లాడతారు. మీరు లైఫ్లో మోసపోయారని తెలుసు, కానీ ఎవరు కూడా మీరు చాలా అట్రాక్షన్గా అయితే ఉంటారండి. అంటే నలుగురు గౌరవించేలాగా ఇష్టపడేలాగా ఉంటారు, కానీ అంటే వేరే చూపు వేరే మాటలు మాట్లాడాలని ఎవరు అనుకోరు. ఇక్కడ మీ పర్సన్ అలాగే మీకు ఎడిక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి వారంటే ఎప్పుడూ పాజిటివ్గానే ఉన్నారు. మీకు న్యాయం కావాలని అనుకుంటారు, కానీ వారికి ద్రోహం చేయాలని ఎప్పుడూ అనుకోరు. చూసారు కదా, మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్లో అయితే మోసపోయారు. ఒక మోసపూరితమైన వారు మీ లైఫ్లో ఉండడం వల్ల మీ జీవితం ఒక కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడు కూడా మీరు ఒకటే ఆలోచనండి, ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారిలో ఒక మార్పు అయితే వస్తే చాలు, అంటే వారి నుండి కాంటాక్ట్ వస్తే చాలు అన్న మనస్తత్వం అయితే మీకుంది. ఇక్కడ మీది ఒక స్వచ్ఛమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే పర్సన్ బట్టి మీరు ప్రవర్తించరండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ బాగున్నా బాగోకపోయినా అక్కడ మీరు ప్రేమించింది మీ పార్ట్నర్ని. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు తప్పించుకోరు. ఇప్పుడు మీ పర్సన్కి ఒక ఇబ్బందిలో పడినా అండ్ సమస్యలు వచ్చినా వారిని వదిలేసి దూరంగా ఉండాలి అండ్ తప్పించుకు తిరగాలి అన్న మైండ్ సెట్ అయితే మీరు కాదు. ఇక్కడ మీ స్వచ్ఛమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది. చూసారు కదా, ఎప్పుడు పర్సన్ గురించే ఆలోచిస్తారు, కానీ కెరీర్ మీద అసలు ఏ ఇంట్రెస్ట్ లేదు, ఫోకస్ అయితే చేయట్లేదు. ఎంత ఇష్టం అంటే మీ పర్సన్ గురించి నిద్రలు ఉండట్లేదు, డ్రీమ్స్ ఇలా కనిపిస్తున్నాయి. మీకు మీ పర్సన్ తోటి మ్యారేజ్ అయినట్టు కానీ, లేదంటే వేరే వారితో మీ పర్సన్ మ్యారేజ్ అయిపోయినట్టు కానీ ఎవరికైనా డ్రీమ్స్ అయితే వచ్చి ఉండొచ్చండి. కానీ ఇక్కడ త్వరలో మీకు ఒక మంచి అనేది జరగబోతుంది. చూసారు కదా, మీకు జస్టిస్ కూడా ఉంటుంది. మీరు ఎలాంటి వారంటే జీవితంలో మోసపోయారు, కానీ మీరు ఎవరిని మోసం చేయలేదు. ఇది టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో చాలా సమస్యలు అయితే దూరం అయిపోతున్నాయండి. ఇప్పుడు మీ పర్సన్ గురించి అంటే డైస్ రీడింగ్లో అయితే మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి తెలుసుకుందాం. చూస్తారు కదా, డౌజ్లింగ్ రాడ్స్ మీ గురించి ఎంత పాజిటివ్గా చెప్పారో. మీరు అనుకోవచ్చు టవర్ కార్డు గురించి పర్సన్కి నెగిటివ్గా చెప్పారు. నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు. అక్కడ మీ పర్సన్కి మీ అవసరం వచ్చి టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది, అంటే మీకు కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ మీ టవర్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీరు పర్సన్ విషయంలో మోసపోయారు. ఈ మోసపోయిన దానికి ఇక్కడ మీరు కొన్ని సిచ్యువేషన్స్ బయటపడ్డారు. యూనివర్స్ మీకు ఈ విధంగా హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరేంటో యూనివర్స్ తెలుసు, మీకు ఎలాంటి లైఫ్ ఇవ్వాలో యూనివర్స్ తెలుసు. జీవితంలో మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఒకరిని మోసం ఇప్పుడు మీ లైఫ్లో కొంతమంది రావచ్చు, మీ పర్సన్ దూరం అయిపోయినా సరే మీ లైఫ్లోకి రావచ్చు, కానీ వచ్చిన పర్సన్కి ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. కానీ నీ పర్సన్ ఇలా చేశారు అలా చేశారు ఇలాగా ప్రతిదీ క్రియేట్ చేసే మనస్తత్వం అయితే మీది కాదని ఈ డౌజ్లింగ్ డాట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇక్కడ నీ పర్సన్ మోసం చేశారు. ఆ మోసం ఏంటంటే మీరు బాధపడుతున్నారు, కానీ ఆ పర్సన్లో మార్పు వస్తే చాలు అన్న మనస్తత్వం అయితే మీకు కనిపిస్తుంది. అండ్ యూనివర్స్ కూడా ఇలా చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీ పర్సన్ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈ ఎనర్జీస్లో డైస్ రీడింగ్ అయితే చేద్దాం. ఇవి సఫర్స్ చేస్తున్నాను. సఫర్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచుతాను. ఇవి వాటంతటవే పడింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి పర్సను. ఈరోజు ఎనర్జీస్లో అయితే పర్సన్కి మీ అవసరం అయితే కనిపిస్తుంది. మరి డైస్ రీడింగ్లో కూడా మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. యూనివర్స్ ఈ ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇవి సపోజ్ చేస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. 1 2 3 4
5, 6. చూసారు కదా, ఇది సిచ్యువేషన్. మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువండి. ఇదిగోండి, ఈ బాటమ్ ఆఫ్ డెక్లో ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇక్కడ మీ పర్సన్ మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే బాటమ్ డెక్ ఎనర్జీస్లో ఇలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు డైస్ రీడింగ్లో అయితే చూద్దామండి. తర్వాత ఈ ఎనర్జీస్ అయితే మీకు చెప్తాను లాస్ట్లో. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఫైవ్ వచ్చింది, జస్టిస్ కార్డ్, అండ్ రెండోసారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్. 3 వచ్చింది, టవర్ కార్డ్, పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్. 2 వచ్చింది, క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. 2 వచ్చిందండి. ఇప్పుడు ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి ఇవి క్లారిఫికేషన్ తీద్దాం. ఇవి ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయి చూద్దాం. ద ఫూల్, కింగ్ ఆఫ్ సర్డ్స్. చూసారు కదా, మీ ఎదురుగానే సఫల్ చేసి స్ప్రెడ్ చేశాను, కానీ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఎందుకు వచ్చాయి? ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ మీ పర్సన్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మీ పర్సన్ మీతో డిస్కనెక్ట్ అయిపోవాలి, నిర్ణయవతి తీసేసుకుంటారు, అండ్ మీతో గొడవ పడాలి అనుకుంటున్నారని ఈ ఎనర్జీస్ అండి. కానీ ఈ ఎనర్జీస్ అయితే సూచించలేదు. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి చూడండి. మొదటిగా జస్టిస్ ఎనర్జీస్ కార్డు, రెండవది టవర్ కార్డు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ పర్సన్ ఏమంటున్నారు? జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది కదా, ఇక్కడ అనుకోవచ్చు మీ గురించి అని అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారి గురించి, అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. వీరి ఆలోచన ఎలా ఉంది అంటే, మీకు డివోర్స్ సంబంధించి ఈ ప్రపోజల్ వచ్చేసి వెనక్కి తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో జీవితం విలువ అయితే తెలుసుకున్నారండి. జీవితం విలువ ఎలా తెలుసుకున్నారంటే, మీలాంటి వారిని దూరం చేసుకుంటే వారికి లైఫే ఉండదని వారికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వారి నమ్మిన వారే వారి తక్కువ చేసి చూడడం కానీ, అండ్ వారి ఎదుటివారి ప్రవర్తన ఎలా ఉందంటే, మీ పర్సన్కి వారి నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారంటే, మీలాంటి వారిని ఎందుకు బాధ పెట్టామా, ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీతోటే జీవితం వద్దనుకున్న వారే మీ గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఇప్పుడు ఎవరి మాట అయితే విన్నారో, ఎవరి గురించి అయితే మిమ్మల్ని వదులుకున్నారో వారి వల్ల లైఫ్ అయితే లేదు. ఇప్పుడు మీరు మీలాంటి వారితో లైఫ్ వదులుకుంటే వారికి అసలు లైఫే లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ జస్టిస్ ఎలా ఉందంటే, కర్మ అన్నది తిరిగి వచ్చిందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మీకేం చేశారో అదే తిరిగి వచ్చింది. అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎంతలా ఏడిపించారు, థర్డ్ పార్టీ వన్ తోటి ఎక్కువ హ్యాపీగా ఉండటం కనిపించడం, అండ్ మిమ్మల్ని ఎంత ఏడిపించారో ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చండి, కోర్టు కేసుల వరకు వెళ్ళొచ్చు, నలుగురు వరకు చేరి అదొక బ్యాడ్గా మారిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఏంటి, మీకైతే జస్టిస్ చేయాలి, మీకు కాంటాక్ట్లోకి రావాలి, కానీ మనసులో ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే, ఇప్పుడు మీ పర్సన్ ఇంత ఆలోచిస్తున్నారు కదా, ఒక పర్సన్ అంటే ఒక పెద్ద మనిషి అండి. వీరు మాటలు ఎలా ఉంటాయంటే, ఎదుటి వాళ్ళు భయపడతారనమాట. ఇప్పుడు ఒక మేల్ పర్సన్ మీ పర్సన్ని కంట్రోల్ చేసేలాగా, అంటే జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టారని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ మీద కోపం వస్తుంది, అలానే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ఎవరో ఇప్పటి వరకు ఫీమేల్ పరంగా మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు మేల్ పరంగా
మీ గురించి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. అంటే ఒక మేల్ పర్సన్ మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ అయితే చేశారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎంత చెప్తే అంత, అంటే వీరు ఒక మంచి చేస్తారు, మంచికే నిలబడతారు. ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే మేబీ ఒక గుర్తింపు గౌరవం ఉన్న పర్సన్ అండి ఈ మెయిల్ పర్సన్ వచ్చేసి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే గతం పాస్ట్ గురించి ఆలోచించి రీనన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారు. అంటే కొన్ని వ్యసనాల నుండి వ్యసనాలు అంటే కొన్ని ఉంటాయండి. ఫ్రెండ్స్ వ్యసనాలు ఉంటాయి, ఏదో వ్యసనాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఆ వ్యసనాల వల్ల మీ పర్సన్కి ఒరిగిందేంటి, ఈ జీవితం ద్వారా ఏం నేర్పించింది, అండ్ ఎవరిని బాధ పెట్టారు, ఇప్పుడు దేనివల్ల బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పిక్స్ అయితే ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు మీ మొహం చూడాలనుకుంటున్నారు, మీ మాట వినాలనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారండి. మనసులో అయితే రిగ్రెట్ ఫీల్ ఉంది. ఒక ఎమోషనల్ అంటే దుఃఖం వస్తుంది అనమాట. మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలన్నీ గుర్తు వచ్చి ఒక దుఃఖం అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీ పర్సన్కి ఒక వివరం రావటం అంటే తెలివిలోకి రావటం జరిగింది. ఏ విషయంలో అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ విషయంలోనే ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఏంటంటే మీతోనే జీవితం, మీరంటేనే లైఫ్ అన్నట్టు ఉంది. ఇప్పుడు మీ పర్సన్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి. అండ్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి చూస్తే లైఫ్ అయితే అసలు బాగాలేదు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఎలాంటి వారో డౌజ్లింగ్ డాట్స్ కూడా చెప్పాయి. అంటే మీరు ఎలాంటి వారంటే మీరు జీవితంలో మోసం చేసిన వారా, మోసపోయిన వారా అంటే మోసపోయిన వారుగా వచ్చాయి. అంటే ఎనర్జీస్ మనకి బాటమ్ ఆఫ్ డేక్ ఎనర్జీస్ బట్టే మీకు వచ్చాయండి. ఎనర్జీస్ కూడా చూసారు కదా, మీలో అన్కండిషన్లో ఉంటుంది. కానీ ఏ విధంగా చెప్పాలి, డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, అందం ఉంటే ఒకలాగా, అందం లేకపోతే ఒకలాగా. అంటే సిచ్యువేషన్స్ మీరు అవకాశంగా వాడుకోరండి. ఇప్పుడు మీ పర్సన్కి ఒక చెడ్డ జరిగినా మీరు సపోర్ట్గా నిలబడతారు. అండ్ ఒక మంచి విషయంలో మీరు లేకపోయినా సరే, ఇప్పుడు మీ పర్సన్ చెడ్డ జరిగినా సరే, వారు మీతో మాట్లాడకపోయినా సరే మీరు వారి పక్కన నిలబడతారు. ఇలాంటి మనస్తత్వం కలవారని ఈ డౌజ్లింగ్ డాట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే మీరు లైఫ్లో మోసపోయారు, ఆ మోసం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది, దానివల్ల ఎదుర్కొనే పరిణామాలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ మీకు తెలుసు. అలాంటప్పుడు మీ లైఫ్లో కొంతమంది వస్తుంటారండి, కానీ మీరు వారిని యాక్సెప్ట్ చేయరు. జీవితం గురించి మీరు ఇలా ఉంటుంది అంటే నమ్మకం లేకుండా మాట్లాడరు. అంటే జీవితం ఏ విధంగా తీసుకోవాలి మీకు తెలుసు. మీరు ఒకటే కోరుకుంటున్నారు, పర్సన్లో మార్పు వస్తే చాలు. వారు మోసపూరితమైన వారైనా పర్వాలేదు, వారు మీకు పరిచయం అయ్యాక ఒకలా ఉండేవారు, పరిచయం అయ్యాక ఒకలా ఉన్నారు, మీకు దూరం అయ్యాక వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీతో పరిచయం అయ్యాకే మీరేంటో వారికి అర్థమైంది. అంటే మీ పర్సన్ మోసపూరితమైన వారే, అంటే పుట్టుకతో వచ్చింది ఎవరేం చేయలేరండి. కానీ గాడ్ అన్నవారు మీలాంటి వారిని పరిచయం చేస్తేనే వారికి జీవితం విలువ అన్నది తెలిసి వస్తుంది. అంటే మీ లైఫ్లోకి ఇలాంటి వారు ఎందుకు పంపించాడు దేవుడు అని మీరు అంటున్నారు కదా, అందుకేనండి మీలాంటి వారు వారికి పరిచయం అవ్వాలి. అండ్ ఈ పరిచయం కాస్త వారిలో మార్పు అన్నది రావాలి. మీకు కూడా జీవితం విలువ తెలుసుకోవాలి, మీ వల్ల నలుగురికి మంచి అన్నది తెలియాలి. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ డౌజ్లింగ్ డాట్స్ అయితే చెప్పడం జరిగింది మీ గురించి. ఇదండి, అంటే ఇక్కడ మీ పర్సన్ మోసపూరితమైన వారైనా సరే, మీరు మీ పర్సన్కి పరిచయం చేసిందే, అంటే మిమ్మల్ని మీ పర్సన్కి పరిచయం చేసింది యూనివర్స్. ఇక్కడ మంచి జరిగింది ఎవరికి అంటే ఒక జీవితం విలువ తెలుసుకోవడానికి, అంటే మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకునేలాగా మీ జీవితం అయితే ఉంది. అంటే మోసపోతే మీ లైఫ్ ఎలా ఉంది, అండ్ మోసం చేస్తే జీవితం ఎలా ఉంటుంది, ఇది లైఫ్ లెసన్స్. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్.
మరొక డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.